హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి బాల్యానికి సంబంధించినటువంటి అతని అందచందాలని ఒకసారి మన హిందీలో సూరదాస్ గారు హిందీ సాహిత్యంలో ఆయన ఎలా వర్ణించారో ఒకసారి చెప్పుకుందాం. హిందీ సాహిత్య జగత్తులో సూరదాస్ గారు చాలా పేరు ప్రఖ్యాతి చెందినటువంటి కవి. సగుణ భక్తి అంటే విగ్రహారాధకులు ఒక విగ్రహ రూపంలో కొలిచేవారన్నమాట సగుణ భక్తి. అందులో తులసీదాసు వస్తారు, సూరదాసు వస్తారు. మనం నిర్గుణ భక్తి అంటే కబీర్దాసు, సంత పురుషులు వేరేగా ఉంటారు, వాళ్ళు విగ్రహారాధన చేయరన్నమాట. ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మను దర్శిస్తారు. ఇక్కడ మన సూరదాసు గారు సఖ్యోపాసన, శ్రీకృష్ణ పరమాత్ముని స్నేహితుడిగా ఆరాధించాడనమాట. ఈయన సూరసాగర్, సాహిత్యలహరి, సూరసారావళి చాలా మంచి గ్రంథాలు రాశారు. ఇతను చాలా కృష్ణ భక్తిలో సూరదాసుని మించిన వారు లేరు. అక్కడ మీరాబాయి లేడీస్లో ఎలాగైతే ఇక్కడ సూరదాసు కూడా జన్మ తరించిపోయింది. కృష్ణుని స్వయంగా దర్శించిన వ్యక్తి. ఆయన చెప్పినటువంటి పద్యాన్ని ఈరోజు మనం ఒకసారి చెప్పుకుందాం. शोभित कर नवनीति लिए घुटुरन चलत रेणु तन मंडित मुख दधिलेप किए चारु कपोलु लोलु लोचन गोरोचन तिलक दिए लट लटकने मन मत्त मधुपगन मादक मधुहिपिए कठिला कंठ वज्र के हरिनक राजत रुचिरहिए धन्य सूर्ये कोपल यासुक का सतकल्प जिए. అంటే బాలకృష్ణుడు అలాగా అప్పుడే చిన్న బంగురుతున్నటువంటి కృష్ణుడి తాలూకా రూపాన్ని అతను ఎలా వర్ణిస్తున్నారో చూడండి. శోభిత కర నవనీతిలియే, అందమైన చేతులు, శోభాయమానమైనటువంటి చేతుల్లో వెన్న పట్టుకొని, నవనీతిలియే వెన్న పట్టుకొని, గుటురును చలతు రేణు తన మండిత్ అంటే ఈ పిల్లలు బంగిరేటప్పుడు ముడుకులు నేల కానించి కదా ఇలా పాకుతూ వెళ్తుంటారు. అలాంటప్పుడు రేణు తన మండిత్ ఒళ్ళంతా కూడా ధూళి అంటేస్తుంది కదా, ఆ చిన్న ధూళి చిన్న మట్టి అంటుకున్నటువంటి ఆ శరీరంతో బాలకృష్ణుడు బంగురుతున్నటువంటి బాలకృష్ణుడిని ఊహిస్తే మనకి ఈ చరణాలన్నీ చక్కగా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి. గుటురును చలతు రేణుత, అలా ఒంటికి ధూళికి అంటుకున్నటువంటి కృష్ణుడు చేతిలో వెన్నముద్ద తీసుకొని ముక్కు దది లేపికియే, ఇక మొహానికి వస్తే ఎలా ఉందట, దది అంటే పెరుగు, తర్వాత వెన్న కూడా అక్కడక్కడ అంటినట్లు ఆ బొగ్గల నిండా ఉన్నాయట, పెద్ద మొహం నిండా ఇలాగ అక్కడ అంటూ ఉన్నాయి. ఎందుకంటే తింటుంటాడు కదా వెన్న పెరుగు అవన్నీ ఇష్టం కదా. ముక్కు దది లేపుకి లేపనం అంటే రాయబడి ఉన్నాయి. చారు కపోలు లోలు లోచన్, అలాగా అంటి ఉన్నటువంటి ఆ బొగ్గలు చాలా అందంగా ఉన్నాయట, నునుపుగా చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయట. మన మొహాలు అలా చూడగలమా? బాలకృష్ణుడు కాబట్టి అంత అందంగా ఉన్నాడు. చారు కపోలు, అటువంటి అందమైన బొగ్గలకు దగ్గరగా ఉన్న కళ్ళు, లోలు లోచన్ అంటే కళ్ళు ఎలా ఉన్నాయి, ఆ బొగ్గలకు దగ్గరలో ఉండే కళ్ళు ఎలా ఉన్నాయి, లోచన్ అంటే చక్కగా అతని దృష్టి ఎలా ఉంది, చంచలంగా ఉంది. చంటి పిల్లలు మనలాగా స్థిరంగా చూడరు, అందంగా అటు ఇటు కదలాడుతూ ఉంటాయి వాళ్ళ కళ్ళు. అలాగా చంచలమైనటువంటి కళ్ళుని లోలు లోచను అలాంటి కదులుతూ ఉన్న కళ్ళ మధ్య గోరోచన తిలకదియే, గోరోచనం అనేటువంటి పదార్థము ఆవుకు సంబంధించినటువంటి ఒక సుగంధ ద్రవ్యాన్ని గోరోచనము అంటారు. ఆ గోరోచన తిలకాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ధరించేవాడు. గోరోచన తిలకదియే. ఇక నుదురు భాగానికి వచ్చేసరికి చూడండి ఒక్కొక్క అవయవాన్ని ఎలా పొగుడుతున్నారో అతను. గోరోచన రెండు కనుబొమ్మల మధ్యలో గోరోచన తిలకం పెట్టుందట. గోరోచన తిలకదియే. ఇక ఆ తిలకం పెట్టిన ఆ నుదురు భాగం ఎలా ఉందట, పై లట్టకని మన మత్తు మధుపగన మాదక్ మధుహిపియే గోరోచన తిలకదియే లట్టుకని మన మత్తు మధు. ఇకపోతే ఆ నుదుటి మీద ఆయన కురులు ఎలా ఉన్నాయట, ముందుకి లట్టుకని ఇలా వేలాడుతున్నాయట. ఆ వేలాడిన కురులు ఎలా ఉన్నాయట, మత్తు
మధుపుగను మాదకు మధుహిపియే అంటే భ్రమరాలు నల్లగా ఉండే తుమ్మెదలు ఉంటాయి. మీరు పూల మీద వాలే నల్లటి తుమ్మెదలు ఎప్పుడైనా చూసి ఉంటారు. అలాంటి నల్లటి తుమ్మెదలు పూల మకరందాన్ని తీసుకున్న తర్వాత మత్తెక్కిపోయి స్పీడ్గా వెళ్లకుండా మందగతిలో ఒక దగ్గర ఉండిపోతూ ఉంటాయి. అలాగా అంత నల్లటి తుమ్మెదల్లాగా ఆయన నుదిరి మీద అలాగా ముంగురులు అలా పడుతున్నాయంట. అంటే ఆయన ముంగురుల్ని నల్లగా మత్తెక్కిన తుమ్మెదలతో పోల్చారు మన సూరదాసు గారు. మాదకు మధుహిపియే కఠిలా కంఠ వజ్ర కేహరినక్ రాజతు రుచిరిహియే. ఇకపోతే కంఠం వరకు వచ్చేసరికి ఎలా ఉంది, మనం పులిగోరు వేసుకుంటాం. అలాగా వజ్ర కేహరినక్ వజ్రాలతో పొదగబడినటువంటి పులిగోరు అనేది గుండెల రుచిరిహియే. హియే అంటే హృదయం. ఈ హృదయం పైన అది దగదగాయమానంగా మెరుస్తుందంట ఆ పులిగోరు. రాజతురు ధన్య సూరుయే కోపలియా సుఖ్ కా శతకల్పిజియే. ఇంకెందుకు ఈ సూరదాసు చూడవలసిన అదంతా ఈ జన్మలోనే చూసేశాడు. ఆ జన్మ ఎంతటితో సమానమట, 100 కల్పాలతో సమానమట. కల్పం అంటే మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, కల్పము కల్పాంతం అని. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు ఏదో అని చెప్తారు. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, ఒక యుగాలు. మన యుగాలు 4, ఈ 4 కలిపి ఒక మహాయుగము. అలాగే మహాయుగాలు కొన్ని కలిపి ఇలాగి బోల్డ్ లెక్క ఉంటాయి. ఇవన్నిట్లో చివరి భాగం కల్పం. ఈ కల్పం అంతా అయిపోయిన తర్వాత కల్పాంతం, దాన్నే యుగాంతం అని మనం అంటాం అనమాట. అలాంటిది ఒక కల్పమే ఇన్ని వేల సంవత్సరాలు అయితే మరి శతకల్ప అన్నాడు. అంటే 100 కల్పాలు బతికేసినంత నాకు హాయి దక్కింది నీ తాలూకా ఈ రూపాన్ని వర్ణించుకొని. ఇంకా చాలు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటి రూపాన్ని ఎవరు దర్శిస్తారో వాళ్ళు 100 కల్పాలు బ్రతికినట్లు అని ఆయన గట్టిగా చెప్తున్నారనమాట. ఎలా ఉంది బాలకృష్ణుని అందచందం. మనం ఒకసారి అందులో మునిగి తేలాం కదా.